గుల్జార్ హౌస్లో క్లూస్ ఫోరెన్సిక్ టీం విచారణ ముగిసింది. ప్రమాదం జరిగిన తర్వాత లోపలికెళ్లి విచారించింది క్లూస్ ఫోరెన్సిక్ టీం. గుల్జార్ హౌస్లో ప్రమాద కారణాలపై నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఇంటి మొత్తంలో 14 ఏసీలు ఉన్నట్టు గుర్తించారు. ఏసీలోని కంప్రెసర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారించారు. ప్రమాదంలో 3 అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. గోడలు మొత్తం పగుళ్లు వచ్చినట్టు గుర్తించారు. వేడి వల్ల ఫ్లోర్స్ మొత్తం పగుళ్లు ఏర్పడినట్టు చెబుతున్నారు. ఫ్లోర్లో ఉన్న టైల్స్, మార్బుల్స్ కూడా తునాతునకులయ్యాయి. భవన నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. గుల్జార్ హౌస్లో క్లూస్ ఫోరెన్సిక్ టీం విచారణ ముగిసింది. పూర్తిగా భవన నిర్మాణానికి సంబంధించి, భవనంలో జరిగిన నష్టానికి సంబంధించి, ఘటన జరిగిన తీరుకు సంబంధించి ఫోరెన్సిక్ టీం, క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఒక నిర్ధారణ కూడా వచ్చింది. రైట్, వాళ్ళ అనాలిసిస్ ఏంటి, ఎట్లాంటి నిర్ధారణకు వచ్చారు? మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, మనం ఎన్టీవీ ముందు నుంచి కూడా చెబుతోంది, ఇంటి నిర్మాణమే ప్రధానంగా ఇంతమంది చనిపోవడానికి కారణం అనేది మనం ముందు నుంచి కూడా చెబుతూ ఉన్నాం. ఇప్పుడు అదే నిర్ధారణ క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం కూడా వచ్చింది. ఏంటి వాళ్ళు ఎట్లాంటి విచారణ చేశారు, ఎట్లాంటి నిర్ధారణకు వచ్చారు, ఏ యాంగిల్స్లో చూశారు? ఏదైతే గుల్జార్ హౌస్ ప్రమాద ఘటన సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు క్లూస్ ఫోరెన్సిక్ టీం కూడా కొద్దిసేపటి క్రితమే విచారణ ముగిసింది. అక్కడ మొత్తం కూడా ఆధారాలు సేకరించారు. ఆధారాల్లో ముఖ్యంగా ప్రమాదం ఎలా జరిగింది, ఎలా సంభవించింది, ఎలా స్ప్రెడ్ అయిపోయింది, ఏ విధంగా అక్కడ చనిపోయారు అన్న విషయం కూడా దానికి రావడం జరిగింది. అయితే దీంట్లో చూస్తుంటే మొత్తంగా ఏసీలో ఆ ఇంట్లో ఉండడం జరిగింది. ఏసీ సంబంధించి అవుట్ లో ఉండాల్సిన మిషన్ కూడా ఇన్సైడ్ లో పెట్టి ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాటుగా ఆ వేడి అనేది ఎక్కడికి బయటికి పోకుండా ఉండడం వల్ల ఆ వేడి లోపలే జనరేట్ అయిపోయి ఆ మేరకు అయిపోయి కంప్రెసర్ మొత్తంగా పేలిపోయినట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటుగా కరెంటు మీటర్ సంబంధించిన ప్రాంతాల నుంచి ఎక్కువగా మంటలు చెలరేగాయని చెప్తున్నారు. అది కూడా మెట్ల పక్కనే ఈ కరెంటు మీటర్లు ఉండడం వల్ల ఆ మీటర్ల పక్క నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో పైన ఉన్న వాళ్ళు కిందికి రాలేక అక్కడే సజీవంగా సమాధి అయ్యారు. అయితే దీనికి సంబంధించి భవనం సంబంధించి భవనం కూడా పూర్తిగా పగుళ్ళు వచ్చిపోయింది. ఫ్లోర్లు కూడా మొత్తం పగుళ్ళు వచ్చాయి. అంతేకాకుండా ఆ ఫ్లోర్ల మీద ఉన్న మార్బుల్స్ కావచ్చు, టైల్స్ మొత్తం కూడా పగిలిపోయినాయి. లోపల కిచెన్స్ కావచ్చు, లేకపోతే లోపల రూమ్స్ కూడా మొత్తం కూడా ధ్వంసం కావడం జరిగింది. అక్కడ భవనం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఆ భవనం మొత్తం కూడా పనికి రాకుండా పోయిందని చెప్పి అధికారులకు నిర్ధారణకు వచ్చారు. లోపల వేడి విపరీతంగా జనరేట్ కావడం వల్ల ఇంత నష్టం వాటిందని చెప్తున్నారు. అయితే భవనం సంబంధించి ఫర్దర్ గా ఉంచాలా లేకుంటే దాన్ని కూల్చివేయాలన్న దాని ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ వేసి తర్వాత JN2 నుంచి ఎక్స్పర్ట్ కమిటీ తీసుకువచ్చి ఆ మేరకు నివేదిక తయారు చేసి ఫర్దర్ గా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.